రాష్ట్రంలో అనేకమైనటువంటి రాజకీయంగా కొన్ని పార్టీలు బీజేపీని బదనానికి ప్రయత్నం చేస్తాం. ఏ పార్టీ అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకు ఏ ఒక కార్యక్రమం లేనట్టు ఎవరైతే కేవలం ఇదే కార్యక్రమం పెట్టుకుని మొత్తం కోట్లాది రూపాయలు పెట్టి పోస్టర్లు అతికించి సోషల్ మీడియా వాడి వారికి ఉన్నటువంటి మీడియాలు కూడా వాడి ఒక వ్యక్తిని ఒక పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు. బండి సంజయ్ గారు తప్పు చేసి ఉంటే ఎస్ పార్టీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ చేసి, కానీ బండి సంజయ్ గారు తప్పు చేయలే. బండి సంజయ్ గారి ఒక కొడుకు ఇంట్లో కుటుంబ సభ్య చేసి ఉంటే నేను ఒకటే మాట అంటున్నాను, కుటుంబ సభ్య చేసి ఉంటే ఎస్ అతని మీద చర్య ఉండాల్సిందే. లీగల్ గా చట్ట ప్రకారం అన్ని కూడా జరుగుతాయి, శిక్ష పడుతుందా చేస్తుందా కోర్టు క్లాస్ ఉంది. ఏ వ్యక్తి అయినా సరే లీగల్ గా ఒక కేసు పడితే వాళ్ళు లీగల్ స్టెప్ తీసుకుంటారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇస్ లీగల్ స్టెప్, పారిపోవడం కాదు. యాంటిసిపేటరీ బెయిల్ రాకపోతే సరెండర్ అయ్యాడు. చట్టంలో ఉన్నది యాంటిసిపేటరీ బెయిల్ ప్రొవిజన్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఈ యొక్క ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక టిఆర్ఎస్ కార్పొరేటర్ పి రవి అనేటువంటి వ్యక్తి రేప్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. మీ యొక్క హయాంలో 33 సంవత్సరాల లేడీని రేప్ చేసినటువంటి ఘనత మీ యొక్క కార్పొరేటర్. టిఆర్ఎస్ లీడర్ ఒక కొడుకు కిడ్నాప్ చేసి సూర్యాపేట తీసుకుపోతే ఆ సూర్యాపేటలో కేసు పడ్డది ఏప్రిల్ 2022లో. ఆయన పేరు షేక్ హౌస్ పాషా. ఈయన టిఆర్ఎస్ వార్డ్ మెంబర్ మొహమ్మద్ ఖాజా సంబంధించినటువంటి వ్యక్తి. టిఆర్ఎస్ లీడర్ షేక్ సాజిద్ ఖాన్ ఒక మైనర్ ని రేప్ చేసి ఈయన ఎక్యూజ్ ఉన్నాడు ఆ కేసులో. ఇది 2022లో జరిగింది నిర్మల్ మున్సిపాలిటీలో. ఇది మీ చరిత్ర. మీ ప్రభుత్వంలో చేసినటువంటి ఒకటి మీరు రిజైన్ చేశారా? కేసీఆర్ గారు రిజైన్ చేశారా? కేటీఆర్ గారు రిజైన్ చేశారా? ఎవరు చేశారని నేను అడుగుతాను. నేను బండి సంజయ్ గారి ఒక విషయాన్ని కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఆ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని కూడా రోడ్ మీద పిలుస్తుంది. మీకు వేరే కార్యక్రమం లేనట్టు మీ లీగల్ సెల్ టీము, మీ సోషల్ మీడియా టీము, మీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ టీము ఏం పని లేనట్టు ఇదే పని పెట్టుకున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతాను, వాట్ ఈస్ ద మోరల్ రైట్ యువర్ గాట్? ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా మమ్మల్ని బద్నాం చేస్తే పార్టీ మీరు తట్టుకోలేకపోతే రాజకీయంగా మీరు రాజకీయాన్ని విత్డ్రా కాండి. ఫైట్ పొలిటికల్లీ విత్ us. Don't fight on political personal issues.